ఏపీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు జగన్. ఏపీ అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు ఏపీ సీఎం జగన్ అయితే ప్రధాని మోదీతో కలవబోతున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. నిన్న కూడా పొత్తులకు సంబంధించి అటు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళ్లారు, మోదీని కలవబోతున్నారు, బీజేపీ పెద్దలను కలవబోతున్నారు అని తెలిసింది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా రేపు ప్రధాని మోదీతో భేటీ అవ్వబోతున్నారు. ఏ విషయాల గురించి చర్చించబోతున్నారు, ఏం జరగబోతోంది? ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా చివరి అంటే దాదాపుగా చూసుకుంటే మరొక నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో 2 నెలల్లోపు ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ నిధులతో పాటు ప్రత్యేక హోదా తదితర అంశాలకు సంబంధించి కూడా దాదాపుగా చాలా నిధులకు సంబంధించి, జీఎస్టీకి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. దీని నేపథ్యంలోనే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ, విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ, అలాగే చాలా పరిశ్రమల రాయితీలు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు ఇస్తే ఖచ్చితంగా నేను కేంద్రం మెడలు ఉంచానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 22 మంది లోక్సభ, దాదాపుగా 8 మంది రాజ్యసభ సభ్యులు, అంటే 30 మందికి పైగా కూడా ఎంపీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ ఘోర వైఫల్యం చెందని చెప్పి అన్ని పార్టీలు నిత్య విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా హోదాకు సంబంధించి కూడా ఏదో ఒకటి కావాలనేది ముఖ్యమంత్రి కోరే అవకాశం కనిపిస్తాం. తాజాగా దానికి సంబంధించి కూడా ఏపీ అసెంబ్లీలో కూడా హోదా సంబంధించి ఎండమావే అనే రీతిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. హోదాకు సంబంధించి బిల్లులో పెట్టలేదు, పార్లమెంట్ లో పెట్టినట్లయితే ఖచ్చితంగా పోరాడి సాధించుకోవడంతో పాటు లేకపోతే మరొక అంశానికి సంబంధించి కూడా తాము పోరాడేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా రాజకీయ పరిణామాలు, ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాతో భేటీ అయిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు చంద్రబాబు ఇవాళ రేపట్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవబోతున్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలకమైన వ్యక్తులంతా కూడా, అధికార ప్రతిపక్ష సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీ చుట్టూ రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.